Hello friends, welcome back to RTV Entertainment. Prabhas Bahubali 3. It's official now. Darling release date పై కూడా క్లారిటీ ఇచ్చేసాడా? ఎస్, మీరు వింటున్నది నిజమే. మైండ్ బ్లాంక్ అయిపోయే బిగ్గెస్ట్ అప్డేట్. ఇండియన్ సినిమా హిస్టరీని షేక్ చేసిన అల్టిమేట్ ఫ్రాంచైజీ ఈజ్ బ్యాక్ అంటున్నాయి సినీ వర్గాలు. నిన్నటి వరకు ఇది కేవలం రూమర్ మాత్రమే, కానీ ఇప్పుడు ఇట్స్ అన్ అఫీషియల్ రియాలిటీ. మాహిష్మతి సామ్రాజ్యానికి మళ్ళీ రోజులు వచ్చాయి. మరోసారి బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కావడానికి లైన్ క్లియర్ అయిపోయింది. థియేటర్లో పూనకాలు తెప్పించడానికి, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ ప్రభంజనం సృష్టించడానికి రెబల్ స్టార్ ప్రభాస్, మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కలిసి బాహుబలి 3ని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. అసలు ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ప్రభాస్ రిలీజ్ డేట్ అండ్ షూటింగ్ ప్లాన్స్పై ఎలాంటి హింట్స్ ఇచ్చాడు అనే ఈ స్పెషల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో డార్లింగ్ ప్రభాస్ అండ్ అనుష్కల ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్ కూడా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఇండియన్ సినిమా హిస్టరీ రూపురేఖలను మార్చేసిన బాహుబలి ఫ్రాంచైజీ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వరల్డ్ వైడ్గా ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదే బాహుబలి ది టార్చ్ బేరర్ అనే ఒక స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్. శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా? అరాచకం, అద్భుతం. అసలు మాహిష్మతి సామ్రాజ్యాన్ని తెర మీదకి తీసుకురావడానికి మన టెక్నీషియన్లు పడ్డ కష్టం, ఆర్ట్ డిపార్ట్మెంట్ విజన్, వందలాది మంది స్టంట్ ఆర్టిస్టుల త్యాగాలను ఇందులో ఎంతో ఎమోషనల్గా చూపించారు. స్క్రీన్ మీద మనం చూసింది ఒక అద్భుతం, కానీ ఆ అద్భుతం వెనక జరిగిన ప్రయాణం ఒక మహాయజ్ఞం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే నమ్మండి, అంతలా ఎమోషనల్ టచ్ ఇచ్చారు మేకర్స్. ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొడుతూ చెబుతున్న ఏకైక పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా కోసం, రాజమౌళి నమ్మకం కోసం తన కెరీర్లో అత్యంత కీలకమైన 5 ఏళ్లకు పైగా కాలాన్ని వేరే ఏ సినిమా సైన్ చేయకుండా కేవలం ఒక్క ప్రాజెక్ట్కి అంకితం చేశాడు డార్లింగ్. ఒక హీరో 5 ఏళ్ళు డేట్స్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. అది సినిమాపై ఉన్న పిచ్చి, రాజమౌళి విజన్పై ఉన్న గొప్ప నమ్మకం. అందుకే ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడు. అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ పడ్డ ఫిజికల్ స్ట్రెయిన్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో పాటుగా అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును నమ్మి 100 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ లాస్ట్ ఎపిసోడ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అసలైన థ్రిల్లింగ్ మూమెంట్కి వచ్చేద్దాం. ఎపిసోడ్ చివరిలో ఎవరు ఊహించిన విధంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్క్రీన్ పైకి వచ్చి బాహుబలి 2లోని ఒక ఫేమస్ డైలాగ్ గుర్తు చేస్తూ, ఈ కథ ఇంకా ముగియలేదు, మాహిష్మతి కథ ఇంకా మిగిలే ఉంది అంటూ ఒక గూస్ బంప్స్ హింట్ ఇచ్చారు. ఆ వెంటనే స్క్రీన్ పైకి మన డార్లింగ్ ప్రభాస్, బల్లాల్ దేవ రానా, దగ్గుబాటి, దేవసేన, అనుష్క శెట్టి ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు. రానా తనదైన స్టైల్లో నవ్వుతూ, రాజమౌళి సార్ లేకపోయినా ఈ విషయం చెప్పేస్తున్నా, ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు, మీ అందరి కోసం బాహుబలి 3వ భాగం రానుంది అంటూ బాహుబలి 3ని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. వెంటనే స్క్రీన్పై ద లెగసీ కంటిన్యూస్ అంటూ డిస్ప్లే చేశారు. ఈ అనౌన్స్మెంట్తో ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో బాహుబలి 3 హ్యాష్ట్యాగ్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ అఫీషియల్ వీడియోలో కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే కాదు బాస్, బోలెడ్ ఎంత ఫన్ అండ్ ఎమోషన్ కూడా ఉంది. ముఖ్యంగా మన స్వీటీ అనుష్క శెట్టి గురించి ప్రభాస్ ఒక హిలేరియస్ అండ్ ఫన్నీ సీక్రెట్ లీక్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ, స్వీటీ కనుక ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే కనీసం 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది. ఆమె రోజు సెట్స్కి వచ్చేటప్పుడు, ఈరోజు నేను అస్సలు నవ్వకూడదు, ఒకవేళ నేను నవ్వితే షూటింగ్ ఆగిపోతుంది, ఇంత పెద్ద సెట్ వేసిన ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అని మైండ్లో అనుకొని వచ్చేదంట అంటూ నవ్వించేశాడు. మరోవైపు కట్టప్ప క్యారెక్టర్ చేసిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ, సెట్లో కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ చూసి తాను షాక్ అయ్యానంటూ, కనుచూపు మేరలో కేవలం డ్రెస్సులే కనిపించేవని, అంత భారీ లార్జర్ దాన్ లైఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ చూడలేదంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, రాజమౌళి గారు ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అసలు స్టోరీ లైన్ ఏంటి? మనందరికీ తెలుసు, జక్కన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో టెరిఫిక్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి సినిమా చేస్తున్నారు. దాదాపుగా 800 కోట్ల భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ సినిమా తర్వాతే బాహుబలి 3 పనులు స్టార్ట్ అవుతాయా అంటే ఎస్, అవును అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో RRR ప్రమోషన్
ప్రమోషన్స్లోనే రాజమౌళి హింట్ ఇచ్చారు, బాహుబలి 3కి స్కోప్ ఉంది అని. ఇప్పుడు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారణాసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక రాజమౌళి తన సమర్పణలో ఇషాన్ శుక్లా డైరెక్షన్లో వస్తున్నటువంటి బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సిరీస్ పనులను పర్యవేక్షిస్తారు. అది కాగానే నేరుగా బాహుబలి 3 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్లో మన డార్లింగ్ ప్రభాస్ తన చేతిలో ఉన్న లైనప్ సినిమాలను కంప్లీట్ చేసుకొని వస్తారట. ఇక కథ ఎలా ఉండబోతోంది? రాజమౌళి గారి ఫాదర్ లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఒక హింట్ ఇచ్చారు. బాహుబలి 3 స్టోరీ 2 రకాలుగా ఉండే ఛాన్స్ ఉంది అని. ఒకటి ప్రీక్వెల్, బాహుబలి పుట్టకు ముందు మహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, శివగామి, బిజ్జల దేవ, కట్టప్పల యంగ్ ఏజ్ బ్యాక్ స్టోరీ ఏ విధంగా ఉంది అనేది. ఇక రెండోది సీక్వెల్, కొత్తగా రాజు అయిన మహేంద్ర బాహుబలి రాజ్యపాలన ఎలా చేస్తాడు, అతనికి ఎదురైన కొత్త శత్రువులు ఎవరు అనే పాయింట్పై కూడా స్టోరీ ఉండొచ్చు అంటూ తేల్చి చెప్పేశారు. ఏది ఏమైనా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళినటువంటి బాహుబలి ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ రాబోతుండడం, అది కూడా అఫీషియల్ కావడం అనేది ఇండియన్ సినీ లవర్స్కి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పాలి. 2 భాగాలతో హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్న 3వ భాగంతో ఆ హిస్టరీని రీరైట్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. రాజు వస్తున్నాడు, రికార్డుల వేట మళ్ళీ మొదలవబోతోంది. బాహుబలి 3 థియేటర్లోకి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? బాహుబలి 3 కథ ఎలా ఉంటే బాగుంటుంది? ప్రీక్వెల్ లాగానా లేక సీక్వెల్ లాగానా? క్రింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. Hello friends, welcome back to RTV Entertainment. Prabhas Bahubali 3. It's official now. Darling రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసాడా? ఎస్, మీరు వింటున్నది నిజమై మైండ్ బ్లాంక్ అయిపోయే బిగ్గెస్ట్ అప్డేట్. ఇండియన్ సినిమా హిస్టరీని షేక్ చేసిన అల్టిమేట్ ఫ్రాంచైజీ ఈజ్ బ్యాక్ అంటున్నాయి సినీ వర్గాలు. నిన్నటి వరకు ఇది కేవలం రూమర్ మాత్రమే, కానీ ఇప్పుడు ఇట్స్ అన్ అఫీషియల్ రియాలిటీ. మహిష్మతి సామ్రాజ్యానికి మళ్ళీ రోజులు వచ్చాయి. మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కావడానికి లైన్ క్లియర్ అయిపోయింది. థియేటర్లో పూనకాలు తెప్పించడానికి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ప్రభంజనం సృష్టించడానికి రెబల్ స్టార్ ప్రభాస్, మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కలిసి బాహుబలి 3ని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. అసలు ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ప్రభాస్ రిలీజ్ డేట్ అండ్ షూటింగ్ ప్లాన్స్పై ఎలాంటి హింట్స్ ఇచ్చాడు అనే ఈ స్పెషల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో డార్లింగ్ ప్రభాస్ అండ్ అనుష్కల ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్ కూడా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఇండియన్ సినిమా హిస్టరీ రూపురేఖలను మార్చేసిన బాహుబలి ఫ్రాంచైజీ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వరల్డ్ వైడ్గా ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదే బాహుబలి ది టార్చ్ బేరర్ అనే ఒక స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్. శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీకి సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా? అరాచకం, అద్భుతం. అసలు మహిష్మతి సామ్రాజ్యాన్ని తెర మీదకి తీసుకురావడానికి మన టెక్నీషియన్లు పడ్డ కష్టం, ఆర్ట్ డిపార్ట్మెంట్ విజన్, వందలాది మంది స్టంట్ ఆర్టిస్టుల త్యాగాలను ఇందులో ఎంతో ఎమోషనల్గా చూపించారు. స్క్రీన్ మీద మనం చూసింది ఒక అద్భుతం, కానీ ఆ అద్భుతం వెనక జరిగిన ప్రయాణం ఒక మహాయజ్ఞం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే నమ్మండి, అంతలా ఎమోషనల్ టచ్ ఇచ్చారు మేకర్స్. ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొడుతూ చెబుతున్న ఏకైక పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా కోసం, రాజమౌళి నమ్మకం కోసం తన కెరీర్లో అత్యంత కీలకమైన 5 ఏళ్లకు పైగా కాలాన్ని వేరే ఏ సినిమా సైన్ చేయకుండా కేవలం ఒక్క ప్రాజెక్ట్కి అంకితం చేశాడు డార్లింగ్. ఒక హీరో 5 ఏళ్ళు డేట్స్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. అది సినిమాపై ఉన్న పిచ్చి, రాజమౌళి విజన్పై ఉన్న గొప్ప నమ్మకం. అందుకే ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడు. అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ పడ్డ ఫిజికల్ స్ట్రెయిన్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో పాటుగా అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును నమ్మి 100 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ లాస్ట్ ఎపిసోడ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అసలైన థ్రిల్లింగ్ మూమెంట్కి వచ్చేద్దాం. ఎపిసోడ్ చివరిలో ఎవరు ఊహించిన విధంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్క్రీన్ పైకి వచ్చి బాహుబలి 2లోని ఒక ఫేమస్ డైలాగ్ గుర్తు చేస్తూ, ఈ కథ ఇంకా ముగియలేదు, మహిష్మతి కథ ఇంకా మిగిలే ఉంది అంటూ ఒక గూస్ బంప్స్ హింట్ ఇచ్చారు. ఆ వెంటనే స్క్రీన్ పైకి మన డార్లింగ్ ప్రభాస్, బలాల్ దేవ రానా, దగ్గుబాటి,
దేవసేన, అనుష్క శెట్టి ఒకే ఫ్రేమ్లోకి వచ్చారు. రానా తనదైన స్టైల్లో నవ్వుతూ, రాజమౌళి సార్ లేకపోయినా ఈ విషయం చెప్పేస్తున్నా, ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు, మీ అందరి కోసం బాహుబలి 3వ భాగం రానుంది అంటూ బాహుబలి 3ని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. వెంటనే స్క్రీన్పై ద లెగసీ కంటిన్యూస్ అంటూ డిస్ప్లే చేశారు. ఈ అనౌన్స్మెంట్తో ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో బాహుబలి 3 హ్యాష్ట్యాగ్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ అఫీషియల్ వీడియోలో కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే కాదు బాస్, బోలెడ్ అంత ఫన్ అండ్ ఎమోషన్ కూడా ఉంది. ముఖ్యంగా మన స్వీటీ అనుష్క శెట్టి గురించి ప్రభాస్ ఒక హిలేరియస్ అండ్ ఫన్నీ సీక్రెట్ లీక్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ, స్వీటీ కనుక ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే కనీసం 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది. ఆమె రోజు సెట్స్కి వచ్చేటప్పుడు ఈరోజు నేను అస్సలు నవ్వకూడదు, ఒకవేళ నేను నవ్వితే షూటింగ్ ఆగిపోతుంది, ఇంత పెద్ద సెట్ వేసిన ప్రొడ్యూసర్కి లాస్ వస్తుంది అని మైండ్లో అనుకొని వచ్చేదంట అంటూ నవ్వించేశాడు. మరోవైపు కట్టప్ప క్యారెక్టర్ చేసిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ, సెట్లో కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ చూసి తాను షాక్ అయ్యానంటూ, కనుచూపు మేరలో కేవలం డ్రెస్సులే కనిపించేవని, అంత భారీ లార్జర్ దాన్ లైఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ చూడలేదంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, రాజమౌళి గారు ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అసలు స్టోరీ లైన్ ఏంటి? మనందరికీ తెలుసు, జక్కన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో టెరిఫిక్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి సినిమా చేస్తున్నారు. దాదాపుగా 800 కోట్ల భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ సినిమా తర్వాతే బాహుబలి 3 పనులు స్టార్ట్ అవుతాయా అంటే ఎస్, అవును అనే సమాధానం వినిపిస్తోంది. గతంలో RRR ప్రమోషన్స్లోనే రాజమౌళి హింట్ ఇచ్చారు, బాహుబలి 3కి స్కోప్ ఉంది అని. ఇప్పుడు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారణాసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక రాజమౌళి తన సమర్పణలో ఇషాన్ శుక్లా డైరెక్షన్లో వస్తున్నటువంటి బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సిరీస్ పనులను పర్యవేక్షిస్తారు. అది కాగానే నేరుగా బాహుబలి 3 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్లో మన డార్లింగ్ ప్రభాస్ తన చేతిలో ఉన్న లైనప్ సినిమాలను కంప్లీట్ చేసుకొని వస్తారట. ఇక కథ ఎలా ఉండబోతోంది? రాజమౌళి గారి ఫాదర్, లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఒక హింట్ ఇచ్చారు. బాహుబలి 3 స్టోరీ 2 రకాలుగా ఉండే ఛాన్స్ ఉంది అని. ఒకటి ప్రీక్వెల్, బాహుబలి పుట్టకు ముందు మహిష్మతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, శివగామి, బిజ్జల దేవ, కట్టప్పల యంగ్ ఏజ్ బ్యాక్ స్టోరీ ఏ విధంగా ఉంది అనేది. ఇక రెండోది సీక్వెల్, కొత్తగా రాజు అయిన మహేంద్ర బాహుబలి రాజ్యపాలన ఎలా చేస్తాడు, అతనికి ఎదురైన కొత్త శత్రువులు ఎవరు అనే పాయింట్పై కూడా స్టోరీ ఉండొచ్చు అంటూ తేల్చి చెప్పేశారు. ఏది ఏమైనా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళినటువంటి బాహుబలి ఫ్రాంచైజీ నుంచి థర్డ్ పార్ట్ రాబోతుండడం, అది కూడా అఫీషియల్ కావడం అనేది ఇండియన్ సినీ లవర్స్కి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పాలి. 2 భాగాలతో హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన 3వ భాగంతో ఆ హిస్టరీని రీరైట్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. రాజు వస్తున్నాడు, రికార్డుల వేట మళ్ళీ మొదలవబోతోంది. బాహుబలి 3 థియేటర్లోకి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? బాహుబలి 3 కథ ఎలా ఉంటే బాగుంటుంది, ప్రీక్వెల్ లాగానా లేక సీక్వెల్ లాగానా? క్రింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.